నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరా. ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్కి 1 ఇయర్ ముందు 1.5 ఇయర్ ముందు వ్యూహాలు రచించడం, ప్రజల్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయడం ఇది కామన్. బట్ ఏపీలో మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే రాబోయే ఎలక్షన్స్కి వ్యూహాలు పన్నడం మొదలుపెట్టారు. ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, లేదా చిన్న చితకా పార్టీలు కొన్ని ఉన్నాయి, అవి కావచ్చు. ఎవరి వ్యూహాలు వాళ్ళు 2029 ఎలక్షన్స్ కోసం ఇప్పటి నుండి రచిస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ సిచ్యువేషన్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వాళ్ళ ఒక ఓట్ అనేది చాలా ముఖ్యం, రాష్ట్ర భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి సో ప్రజలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి, ఎవరిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే 2029 ఎలక్షన్స్కి ఇంకా చాలా టైం ఉంది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదికే ఇటు కూటమి ప్రభుత్వం, ఇటు వైఎస్ఆర్సీపీ కూడా రాబోయే ఎలక్షన్స్కి వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఈ సిచ్యువేషన్లో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎవరిని ఎన్నుకోవాలి, ఈ వ్యూహాలని ఎలా అర్థం చేసుకోవాలి అంటారు? మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 2014 నుంచి ఎటువంటిగా అంటే ఏ విధంగా ఆ పార్టీ ఆవిర్భావం 11-12లో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ 2019లో సక్సెస్ అయింది. మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎందుకు సక్సెస్ అయింది అంటే, ఒకటి కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య చిచ్చు పెట్టడం, ప్రాంతాల మధ్య విద్వేషం రగిలించడం. ఈరోజు మీరు అడిగినటువంటి ప్రశ్నలో చాలా అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి, కూటమి పార్టీ అంటే కూటమిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది, జనసేన పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో లేకపోయినప్పటికీ పొత్తు ధర్మం ఉంది కాబట్టి సో ప్రధానంగా ఈరోజు తెలుగుదేశం జనసేన చేసేటువంటి వ్యూహాల ఆధారంగానే ఆపోజిట్గా వైఎస్ఆర్సీపీ పార్టీని ఢీకొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి తెలుగుదేశం పార్టీకి 40% సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది, జనసేన పార్టీకి ఏమో 100% స్ట్రైక్ రేట్ ఉంది ఈ ఎలక్షన్లో. మరి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా ఈరోజు పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిరవధిక పాలన 9 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా నడిపించినటువంటి కేసీఆర్ గారు 39 సీట్లు వచ్చినప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి 64 సీట్లు వచ్చినప్పటికీ ఆయన సంవత్సరం వరకు బయటికి రాలేదు. ఎక్కడ కేవలం ఇంటికే పరిమితమయ్యారు. ఎక్కడ ఏ యాక్టివిటీ కనపడలేదు. ఎందుకంటే ఆ ఓటమి నుంచి కోలుకోవడానికి వాళ్ళకి సంవత్సర కాల వ్యవధి పట్టింది. సో ఈరోజు మీరు కంప్లీట్గా క్వైట్ ఆపోజిట్గా ఈరోజు ఏపీలో చూసుకున్నట్లయితే ఏమని ఉంది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వితిన్ 3 months లోపలే రిటార్ట్గా అంటే ఫాస్ట్ రిటార్ట్గా అంటే మామూలుగా ఓటమి నుంచి కోలుకొని మళ్ళీ రావడానికి కొంత సమయం తీసుకుంటారు. ఎందుకంటే ఆత్మాభిమానము ఇవన్నీ ఉండి ప్రక్షాళన చేసుకొని కార్యకర్తలు అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి 6 months పడుతుంది. కానీ అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఫాస్ట్గా రిటార్ట్ అవుతారని చెప్పేసి కూడా ఈరోజు కూటమి పార్టీ కూడా ఆలోచన చేయలేదు. మరి కూటమి పార్టీ ఈరోజు గెలిచిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత గత సంవత్సర కాల వ్యవధిలో ఏ విధంగా వ్యూహాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఏ పార్టీ అయినా ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోయినప్పటికీ ఈరోజు మీరు చూడండి, అతను ఫస్ట్ ఫీజ్ 4 కార్యక్రమం మీద నినదించారు. అంటే ధర్నాలు చేయాలి, ర్యాలీలు చేయాలి అని చెప్పేసి. అదే ఫీజ్ 4 కార్యక్రమం దాదాపు 5 సార్లు వాయిదా పడింది. అంటే కూటమి ప్రభుత్వం ఎక్కడ ఛాన్స్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పాయింట్ నెంబర్ 1. ఈరోజు మీరు చూడండి, కూటమి ప్రభుత్వము 16 నెలల కాల వ్యవధిలోనే సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఉన్నప్పటికీ కూడా వాటి అన్నిటినీ ఎదుర్కొని ఈరోజు అన్ని రకాలుగా పాలసీలు చూడండి. ఈరోజు విద్య, వైద్యపరంగా కూడా పీపీపీకి సంబంధించి ఈ మధ్యకాలంలో చాలా మాట్లాడడం జరిగింది. సో అక్కడ కూడా సెల్ఫ్ గోల్ వేసుకోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. విద్య, వైద్యం అయిపోయింది. ఇంకా సంక్షేమంలో తప్పు పట్టడానికి ఎక్కడ అవకాశం లేదు. సో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమమైన విధి విధానాలైన పాలసీలపైన కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి విమర్శించడానికి తావు లేదు. సో ఆ ఛాన్సు కూటమి పార్టీలో అంటే కూటమి ఇవ్వలేదు. ఇక ఉన్నది ఒకే ఒక్క ఛాన్స్ 2014 అయినా, అంటే 1980వ సంవత్సరం నుంచి ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారైనా, మరి నేటి జగన్మోహన్ రెడ్డి గారి వరకైనా
1980 సంవత్సరం తర్వాత అంటే 4 దశాబ్దాల చరిత్రలో మీరు చూసుకున్నట్లయితే వారి యొక్క వ్యూహాలు కేవలం కులాల ప్రాతిపదికన మతాల మాత్రమే నడిచాయి, ప్రాంతాల ప్రాతిపదిక పైన కూడా నడిచాయి. ఈరోజు వంగవీటి రంగా గారి మరణం, ఈరోజు ఆ వంగవీటి రంగా గారి యొక్క కుటుంబ సభ్యులు, వారి యొక్క కుమారుడైనా, వారి యొక్క ధర్మపత్ని సతీమణైనా ఎవరైనా సరే టీడీపీ పార్టీతోనే ఉంటారు. వారు ఎక్కడ విమర్శించరు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరు విమర్శించరు, ఇది కమ్మవారే చేశారని ఎక్కడ విమర్శించలేదు. కానీ కమ్మవారి ఖాతాలో సక్సెస్ఫుల్గా జనాల్లోకి పోర్ట్రేట్ అని జరిగింది. దాని తర్వాత 2000 సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు అదే కాపు సమాజ వర్గానికి సంబంధించినటువంటి చిరంజీవి గారైనా మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. 2000 సంవత్సరంలో ఇదే సాక్షి పేపర్లో, డిస్ట్రిక్ట్ పేపర్లో పరిటాల రవీంద్ర గారు పవన్ కళ్యాణ్ గారికి గుండు కొట్టించారని చెప్పేసి ఒక లైన్ తీసుకోవడం జరిగింది, వేయడం జరిగింది. సో మంచో చెడు అది జరిగిందో లేదో పక్కన పెడితే ప్రజల్లోకి అబద్ధం అనేది ఊరంతా చుట్టొచ్చే లోపల నిజం గడప కూడా దాటదు అంటారు. సో అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారి విషయంలో క్లారిటీగా పరిటాల సునీతమ్మ గారు కూడా స్పందించడం జరిగింది. పరిటాల సునీతమ్మ గారి ఇంటికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అంతా సద్దుమణింది. కానీ ఇప్పటికీ స్టిల్ అయింది ఆ అబద్ధం అనేది కొంతమంది వ్యక్తులు న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి కుహనా మేధావులు ఇప్పటికీ దాన్ని రొటేట్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత ఏమైంది, ముద్రగడ పద్మనాభం గారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చేంత వరకు ఆయన వచ్చేదలికే ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు కాపు సామాజిక ఉద్యమ నేత, అంటే సామాజిక వర్గ ఉద్యమ నేత, ఉద్యమ నాయకుడు అని చెప్పేసి ఆయన కీర్తి ప్రతిష్టలు పొందినారు అంటే 2 దశాబ్దాలలో. మరి ఈరోజు ఆయన ఏకంగా పేరే మార్చుకున్నాడు, ముద్రగడ పద్మనాభ రెడ్డి. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంది, ఇన్నాళ్ళు నేను చేసిందే సేవ కాపులకు సంబంధించినది కాదు, నాకు పైన ఉన్నటువంటి నాయకుడి కోసం నేను పని చేశానని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎవరి కోసం, ఏ సామాజిక వర్గం కోసం నేను కాపు ఉద్యమ నేతగా కీర్తించబడ్డాను మీ అందరి దృష్టిలో అనేది ఆయన చెప్పకనే చెప్పాడు. నిజంగా అదే కాపుల పైన, కాపు సామాజిక వర్గం పైన మరి ఆయనకు భావన ఉండి ఉంటే, ప్రేమ ఉండి ఉంటే, గౌరవం ఉండి ఉంటే ఎందుకు రెడ్డిగా మార్చుకుంటాడు? సో పాయింట్ నెంబర్ 2. ఇకపోతే ఈరోజు నేటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏ ఇష్యూ అయినా చూసుకోండి, కందుకూరు ఇష్యూ అయినా కానీ, లేకపోతే వ్యక్తిగత గొడవల కారణంగా ఏ ఇద్దరి మధ్య గొడవ జరిగినా సరే ఈరోజు సమస్యని, విషయాన్ని గ్రహించకపోగా అసలు అది ఏ సమస్య అనేది ఎవరు చూడట్లే, యువతలే కులం. ఈరోజు సాక్షి పేపర్లు ఏమంటున్నారు, కాపు మహిళకు అన్యాయం జరిగింది అంటున్నారు. మహిళ అన్నట్లేదు ఎక్కడ, కాపు మహిళ, బీసీ మహిళ, రెడ్డి మహిళ, కమ్మ మహిళ అనే కాటికి సాక్షి యాజమాన్యము ఐటెం రాయడానికి వచ్చింది అంటే ఏ స్థాయికి కులాలను రెచ్చగొట్టడానికి సాక్షి పేపరు ట్రై చేస్తూ ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ ట్రై చేస్తూ ఉంది అనేది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అంటే ఇక్కడ చిన్న ఒక క్వశ్చన్, మరి ఇంత వైసీపీ వాళ్ళు చేస్తున్నప్పుడు ఎందుకు దీనికి అడ్డుకట్ట వేయలేకపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం? కూటమి ప్రభుత్వానికి నిజంగా అలా జనాలు నమ్మరు అనేది పక్కన పెడితే ఈరోజు తెలుగుదేశం పార్టీ 10 ఎలక్షన్లో పోటీ చేసింది. అంటే పార్టీ పెట్టినప్పటి నుంచి 10 ఎలక్షన్లలో, అది అవిభక్త ఆంధ్రప్రదేశ్ అయినా విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా 10 ఎలక్షన్లలో 6 సార్లు గెలుపొందింది. దీన్ని బట్టి అర్థం ఏమైంది, కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, మాకు డెవలప్మెంట్ అంటే అభివృద్ధి సంక్షేమం ఎవరు చేస్తారు, మాకు ఎవరు న్యాయం చేస్తారు, సామాజిక న్యాయం అనేది ప్రజలు ఎవరిని వైపు చూశారు, తెలుగుదేశం పార్టీ వైపు చూశారనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతాం. అంటే ఇంకొకటి వ్యూహం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2019 ఎలక్షన్స్లో టీడీపీ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏం చెప్పారు, అభివృద్ధిని చెప్పుకోలేకపోవడం వల్ల ఓటమి పాలైందని. ఇప్పుడు కూడా అభివృద్ధిని చెప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది, ఏవైతే వీళ్ళ మీద అసత్య ప్రచారాలు వస్తున్నాయో దానికి కౌంటర్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ కూడా, 2 చర్యలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేయాలి. కానీ వీటిల్లో విఫలం అవుతుంది అనే ఒక వార్త ఉంది, యాక్సెప్ట్ చేస్తారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసుకున్నటువంటి పనులు చెప్పుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం అంటే కేంద్రంలో పెద్దన్న పాత్రగా మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఎంత మ్యాక్సిమం మనము మన రాష్ట్రానికి నిధులు తెచ్చుకోగలుగుతాం అనేది మొదటి సంవత్సరంలో టార్గెట్ పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వం రీచ్ అయింది. పథకాలు కానీ, నిధులు కానీ, ప్రాజెక్ట్స్ కానీ, కంపెనీలు కానీ, ఎంఓఈలు కానీ మ్యాక్సిమం సాధించారు. సో ఇక్కడి నుంచి రీసెంట్గా నారా లోకేష్ గారైనా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైనా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైనా క్లియర్గా చెప్పడం జరిగింది, కొత్త చట్టం తెస్తున్నాము. ఎవరైతే ఫేక్ ప్రచారాలు చేస్తున్నారో, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వీడియోలు, ఫోటోలు తెచ్చి ఇక్కడ ఏదో జరిగిపోతుందని ఎవరైతే చేస్తున్నారో ఈసారి ఉపేక్షించే పరిస్థితే లేదు, ఖచ్చితంగా శిక్షిస్తామని. సో కూటమి ప్రభుత్వం ఎక్కడ విఫలమయ్యేది కానీ లేట్ అవుతా ఉంది చర్యలు తీసుకోవడం అనేది మాత్రం ఒక ఆరోపణ అయితే ఉందనేది దాంట్లో డౌట్ లేదు. సో ఐ అగ్రీ విత్ యూ. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్.